గాయ్స్ వెల్కమ్ టు మై హే గాయ్స్ మొత్తానికి అయితే షూటింగ్ అయితే అయిపోయింది గాయ్స్. లైక్ ఫొటోస్ అయితే జబర్దస్త్ వచ్చినాయి. చూడడానికి వెళ్తున్నా గాయ్స్, చూద్దాం. డేట్ అయిపోయిందా ఇది? 6th 7th month 10th డేట్ ఎంత బ్రో? ఫస్ట్ 7 నెల 2026 మొత్తం ఫాస్ట్ ఉన్నావు కదా బ్రో. జీతం పడ్డది, జీతం పడ్డా అడ్డది తెంగేసింది. అది సో గైస్ యోగా బార్ అయితే తింటున్నా. కార్బ్స్ చింపుతున్నా బ్రో. ఇది చూపి చింపేది ఎవరు కావాలి, యోగా రివర్స్ చింపినాం. ఎంత పెద్ద అన్నాడు సార్. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe, and you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine. When we wanna hear the ocean, I think everything we need is right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. హే గాయ్స్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో. లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, వ్యూస్ అయితే మస్తు వచ్చినాయి గైస్. అండ్ ఇంకోటి, ఇంటికాడ కూడా చాలా మంది లైక్ ఎవరు తెలియని వాళ్ళు కూడా వచ్చి బ్రో మీ వీడియోస్ బాగా వస్తాయి, మీరు అసలు ఎట్లే బ్రో ఎట్లా మెయింటైన్ చేస్తాను ఇది అంతా అంటారు. సో అది ఒక్కటే గైస్, కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ చేయండి ఏ పని, నాట్ ఓన్లీ జిమ్, ఏ పని కూడా లైక్ కలిసి రాదు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, నేను ఒక్కటే లైక్ కంటెంట్ ఒక్కనే తీయను గైస్. నేను ఎడిటింగ్ చేస్తా, తర్వాత షూటింగ్ చేస్తా, తర్వాత స్క్రిప్ట్ రైటర్ చేస్తా. ఈ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతా గైస్. ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి కూడా ప్రిపేర్ అవుతా. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చేయాలి. ఓన్లీ ఒకదాని మీద డిపెండ్ అయితే ఏంటంటే లైక్ లాస్ట్లీ మేబీ అది నీకు కలిసి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి సో మల్టిపుల్ థింగ్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి, ఇవాళ అయితే కొత్త జిమ్కి వచ్చిన గైస్. లైక్ మన పాత జిమ్ WFC అదంతా చూపించిన కదా, అండ్ మనకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలని ఏం చేసిన అంటే కొత్త జిమ్ కి అయితే వచ్చిన, స్కై జిమ్. సో గైస్ ఇలా వర్కౌట్ వచ్చేసి షోల్డర్ అండ్ బైసెప్ అయితే వేద్దాం అనుకుంటాను. యాక్చువల్ ఒక్కటే బైసెప్ లైక్ ఐటమ్ చేయాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఇక బైసెప్ కూడా యాడ్ చేసుకుంటానా. టైం అయితే వెయిట్ చేయకుండా అయితే షోల్డర్ వర్కౌట్ అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఆఫ్టర్ బైసెప్ వేరియేషన్ కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడైతే లైట్ గా అయితే వార్మ్ చేద్దాం. ఆ వార్మ్ చేసింది అయితే లైక్ ఇప్పుడైతే క్యాప్చర్ చేద్దాం. ఇంకా బాయ్ గైస్. ప్రస్తుతానికి అయితే ప్రీ వర్కౌట్ లేదు, సో అందువల్ల క్రియేటిన్ అయితే కలుపుకున్నా గైస్. లైక్ 200 ml వాటర్లో. ఇదేంటిది అంటే ఇది యోగా బార్ గైస్. సో ఇందులో కార్బ్స్ ఉంటాయి, ఎనర్జీ చాక్లెట్ ఇది. ఇప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో లైక్ యాక్చువల్గా ఇంటికాడే తిని రావాలి. లైక్ ఒకవేళ మీకు టైం కుదరకపోతే, తినని పరిస్థితుల్లో అయితే ఇదైతే కొనుక్కోండి. ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. 10 grams ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ కార్బ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇలా 190 grams ఆఫ్ కార్బ్స్ అయితే ఇస్తాను. సో అది గైస్, ఇప్పుడైతే షేక్ చేసుకున్నాం టైం వేస్ట్ చేయకుండా.
సో షోల్డర్ కి అయితే ఫస్ట్ అయితే వార్మప్ చేయాలి. షోల్డర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ ఏంటంటే పుల్అప్స్ గైస్. పుల్అప్స్ రాడ్ అయితే వేయాలి. అచ్చా పుల్అప్స్ అయితే అయిపోయినాయి కదా, 3 సెట్స్ అయితే అయిపోయినాయి, 45 రిప్స్. ఫస్ట్ వేరియేషన్ అయితే అయిపోయింది కదా పుల్అప్స్. సో గైస్ ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చేసి గైస్ బార్ రాడ్ గైస్. టు బార్ రాడ్ ఏం చేయాలంటే టోటల్ 45 రిప్స్ అయితే వేయాలి గైస్. సో టైం వేస్ట్ చేయకుండా మీకు ఎట్లా చేయాలో చూపిస్తా, సేమ్ అదే ఫాలో అవ్వండి. Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. షోల్డర్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి గైస్ షోల్డర్ ప్రెస్. సో ఆ మిషన్ ఏదో కాదు, ఇదే గైస్. ఫస్ట్ సెట్ వచ్చేసి 5 kgs ఆర్ 10 kgs అయితే వేసుకోండి. అండ్ సెకండ్ సెట్, థర్డ్ సెట్ ఇంక్రీజ్ చేయండి. లైక్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పినాం కదా, సో ఆ రూల్ అయితే ఖచ్చితంగా ఫాలో కండి. అండ్ ఫస్ట్ సెట్ వచ్చేసి నేనైతే ఒక 10 kgs వేసుకుంటా వెయిట్. ఓకే చలో గైస్. I've seen a lot of people who don't know what work is. I've seen a lot of people who don't know what thirst is. I've had a taste of evil and tried to cure the sickness, but I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my back. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. హే గైస్, మొత్తం 3 వేరియేషన్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు 4th వేరియేషన్ ఏదో చూపిస్తా. దానికి ముందు గైస్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకైతే ఒక డిఎం వచ్చింది. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేస్తారు, కన్సిస్టెన్సీ గా ఎట్లా మెయింటైన్ చేయాలి బ్రో. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే చాలా మంది 80 to 90% ఏం చేస్తారంటే 1 month 2 month రెగ్యులర్ గా వస్తారు. సో ఆ 1 month 2 month లో కూడా ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు. ఇప్పుడు 1 week లో 6 days ఉంటాయి, 7 days అంటే 7th day హాలిడే సండే ఎట్లాగో, మిగతా 6 days ఏం చేస్తారంటే రెగ్యులర్ గా మెయింటైన్ చేయరు. సో 3 days ఆర్ హార్డ్లీ 4 days వస్తారు. మిగతా 5 days 6 days ఏం చేస్తారంటే బాడీ పెయిన్స్ అంటారు, లేకపోతే సంథింగ్ రీజన్ చెప్పి జిమ్ అయితే స్కిప్ చేస్తారు. అంటే అక్కడ ఏమైతుందంటే అక్కడ మీ బాడీ నెక్స్ట్ డే రావడానికి సపోర్ట్ చేయదు. సరే ఒకవేళ మీ బాడీ సపోర్ట్ చేసినా కానీ, సో ఇక్కడ మీ మైండ్ సెట్ అనేది లైక్ నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. సో కాబట్టి గైస్ నేను ఏం చెప్తున్నా అంటే రెగ్యులర్ గా రండి. 6 days అంటే 6 days రండి, స్కిప్ చేసి కానీ చేయకండి. చేస్తే ఏమవుతుంది అంటే గైస్ నెక్స్ట్ డే రోజు మీరైతే నేను కన్ఫర్మ్ చెప్తున్నా, లైక్ వర్కౌట్ అయితే ప్రాపర్ గా డిసిప్లిన్ గా రాదు, వర్కౌట్ చేయబుద్ధి కాదు, అండ్ మైండ్ సెట్ కూడా ప్రాపర్ గా మీకు సపోర్ట్ చేయదు. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ
జిమ్కి అయితే రండి. అండ్ జిమ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి గైస్. అంటే చాలా మంది లైక్ ఎవరైతే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే జిమ్ పోయేది ఆ మజిల్ పెంచడానికి, కొంచెం షో ఆఫ్ చేయడానికి, అమ్మాయిలకు చూపియడానికి, అంటే మస్కులర్ చూపియడానికి, ఇంకేంటి లస్ట్ లవ్ ఇదంతా ఉంటది కదా. సో మెయిన్ గా అదే అనుకుంటారు మనోళ్ళు. సో అది కాదు గైస్. లైక్ ఎప్పుడైతే మీరు జిమ్ కి వస్తారో మీరు ప్రాపర్ డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది గైస్. జిమ్ కంటే మామూలుగా మజిల్ ఒక్కటే కాదు, మజిల్ పెంచడము, షో ఆఫ్ చేయడము అది ఒక్కటని కాదు. జిమ్ కి వస్తే ప్రాపర్ గా మీరు డైలీ వస్తారు కాబట్టి అక్కడ మీకు డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది, కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకోటి మీ బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీ లెర్నింగ్ స్కిల్స్. ఎప్పుడైతే మీరు ఏదైతే నాలెడ్జ్ అయితే నేర్చుకోవాలనుకుంటారో స్టాండ్ గా లైక్ అంత టైం తీసుకోదు. సో జల్దిగా మీరు గ్రాప్ చేసుకుంటారు అది. సో అది గైస్. అండ్ ఇంకోటి ఎమోషనల్ డిసిజన్స్ ఇవన్నీ ఏం తీసుకోరు. ఎప్పుడైతే మీరు జిమ్ స్టార్ట్ పెడతారో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా లైక్ ఆయిల్ ఫుడ్ తిని తర్వాత ఈ ఆల్కహాల్ తీసుకొని 5 minutes ప్లెజర్ కోసం 6th minute మళ్ళీ అది ఎట్లాగో ఆల్కహాల్ దిగుతుంది. సో అది గైస్ నేను ఏం చెప్తున్నా అంటే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. సో గైస్ మొత్తం అయితే 3 వేరియేషన్స్ అయితే అయిపోయినాయి కదా. సో ఇది 4th వేరియేషన్ గైస్. లైక్ ఇది డీలో రోయింగ్ మిషన్ గైస్. సో యూ హ్యావ్ టు డూ లైక్ అరౌండ్ 3 sets గైస్. 3 sets అంటే ఈ సెట్ వచ్చేసి 15 గైస్. సో లైక్ 15 అంటే అరౌండ్ 45 reps అయితే వేయాలి. ఇట్లా మీరు ప్లాన్ వర్కౌట్ అయితే ప్లాన్ చేసుకోండి. సో మెయిన్ గా ఈ మిషన్ ఏంటంటే గైస్ ట్రాప్స్ కి అయితే పడుతుంది. మీరు ఎప్పుడైతే షోల్డర్ చేస్తారో సో షోల్డర్ అండ్ ట్రాప్స్ ఇంటర్లింకెడ్ కదా. సో అందుకని ఇదైతే డీలో రోయింగ్ మిషన్ అయితే వేయండి. వర్కౌట్ ఎట్లా చేయాలో చూపిస్తా ఈ మిషన్ తోటి. ఫాలో అవ్వండి గైస్. I am waiting for a bus at the end of the night, under street lamp, bent face flame by the light. I'm going away, gone away, gone away. సో గైస్ మన షోల్డర్ వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది గైస్. సో గైస్ ఆ షూట్ కూడా చూపిస్తా. ఒకవేళ మీరు ఆ షూట్ వీడియో మొత్తం కంటెంట్ కావాలంటే లైక్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్ లో ఉంటది ఆర్ స్క్రీన్ మీద అయితే ప్లే అవుతుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేసి లైక్ సీ మై కంటెంట్ గైస్. ఒకవేళ మీకు మీకు పక్కా నచ్చుతుంది. సో నచ్చకపోయిన అయితే ఫాలో చేయండి గైస్. మొత్తం షోల్డర్ వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు అయితే వామప్ అయిపోయింది, తర్వాత షోల్డర్ వర్కౌట్ కూడా అయిపోయింది. సో ఇది ఎండ్ అప్ వీడియో గైస్. మన వర్కౌట్ ఎట్లా వచ్చిందో చెప్పండి మళ్ళీ ఒకసారి. వర్కౌట్ అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి గైస్ లైక్ విత్ RX 100 బైక్. లిటరల్లీ అది ఓల్డ్ స్టైల్ మోడల్ విత్ మంచి లేక్ గైస్. చెరువు బ్యూటిఫుల్ ఉంటది. లొకేషన్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇంతటితోనైతే ఈ వీడియో అయితే ఎండ్ అప్ కాదు. సో నెక్స్ట్ వీడియో అయితే షూట్ ఉంది. ఆ షూట్ కూడా ఇందులో యాడ్ చేస్తా. వెయిట్ అంటిల్ లైక్ కంటెంట్ కూడా చూపిస్తా గైస్. సో వెయిట్ అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. సో బాయ్. I got my head in the clouds so high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, not me. ఖరాబ్ అయ్యి దాదాపు నెల అవుతుంది. చేపిద్దామని అనుకుంటున్నా కానీ మనకు టైం దొరకలేదు. సో అందుకని ఇప్పుడు వచ్చే దారిలోనే అనుకోకుండా మనోడైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. సో అది గైస్. సో కాబట్టి అయితే జిప్ అయితే చేపిస్తాను. గ్యారంటీ వాళ్ళ చెయ్య గ్యారంటీ వాళ్ళకి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇలా గైస్ మనోడు చెలాక్
They say slow down, son, take your time. But I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Sky is the limit, I'm breaking the mold. Sky is the limit, I'm out of control tonight. Every doubt just feeds a flame. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith. ఏం చెప్తావు ఇక? పెరుగు తీసుకోవాలి ఏం చేస్తారు మనోడు ఇప్పుడు కాదు దాదాపు ఎన్ని సంవత్సరాలు పెట్టి షాప్ 1979 అంటే మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి మాకు కూడా తెలియదు మ్యాథ్స్ తెలియదు అంటే వీక్ 1979 అంటే ఎన్ని ఇయర్స్ 79 అంటే 80 90 అంటే అవి 21 ఈ 26 47 ఇయర్స్ డేస్ మనోడు పెట్టి షాపు అంటే అంతకుముందు అక్కడ వాళ్ళ ఏమైతే బ్రో తాత వాళ్ళ తాత వాళ్ళ డాడీ అది తరతరాల నుంచి ఇట్లా అత్తా ఉంటది నెక్స్ట్ వీళ్ళ కొడుకు అది కూడా చూస్తా ఉంటది. హే గాయస్ మొత్తానికి అయితే షూటింగ్ అయితే అయిపోయింది గైస్ లైక్ ఫొటోస్ అయితే జబర్దస్త్ వచ్చినాయి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ మై బ్రదర్ సమీర్ సో ఎందుకంటే లైక్ ఈస్ ద ఫోటోగ్రాఫర్ హీ టుక్ మై ఫొటోస్ గైస్ లైక్ ఇది ఎండ్ అప్ వీడియో యాక్చువల్ గా అంటే ఎండ్ అప్ అంటే మీరు లాస్ట్ వరకు వచ్చిందని అర్థం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చిందంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే ప్రాపర్ గా కంటెంట్ అయితే చూసినాం గైస్ ఇంత ముందు అయితే లాస్ట్ వీడియో కూడా ఎట్లా వచ్చింది చెప్పండి జిమ్ వర్క్ కూడా చూసారు కదా ఎట్లా వచ్చిందో అండ్ ఇంకోటి ఫోటో షూట్ కూడా అయింది నాకైతే లైక్ టెక్స్ట్ చేసిండు ఒక అతను హీస్ ఫ్రమ్ ఎక్కడ మీద బ్రో అంటే లోకల్ అంటే ఎక్కడ ఓకే బ్రో ఓకే సో బ్రో వచ్చేసి నయీం నగర్ అంటే సిస్టమ్ ఒకటి సెటప్ చేసిన అండ్ ఇంకోటి లైక్ ఈస్ డూయింగ్ పర్ఫెక్ట్ ఎడిటింగ్ గైస్ ఓకే థ్యాంక్ యూ బ్రో సో కెన్ యూ షో యువర్ ఫేస్ ఓకే అంటే ఫేస్ అంటే ఈ వాంట్ ప్రైవసీ యాక్చువల్లీ సో ప్రైవసీ కావాలంట సో అందుకని ఫేస్ అయితే చూపించకన్నాడు సో బ్రో అయితే మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఫోటో ఎడిటింగ్ కానీ సో మొత్తం కుల్లా మనోడు అయితే లైక్ మస్తు చేస్తుండు సో థ్యాంక్ యూ బ్రో మెసేజ్ చేసినందుకు అండ్ లైక్ డిఎం చేసినందుకు పర్సనల్గా సో మనోని అయితే రిక్రూట్ చేసుకున్నా లైక్ హీస్ డూయింగ్ ఫర్ some months guys so according to his interest I will give him work so that is the point
సో అది గైస్, మొత్తానికైతే వీడియో అయితే ఎట్లా వచ్చిందని చెప్పండి. అండ్ ఇవాళ సెషన్ వచ్చేస్తే జిమ్కి వెళ్ళినా, అండ్ తర్వాత జిమ్ సెషన్ అయిపోయింది, తర్వాత షూటింగ్ అయితే వెళ్ళినా, అండ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఈ రికార్డింగ్ వీడియో వచ్చేసరికి మేబీ నీకు ఎంత టైం పడుతుంది, ఎంత ఎడిటింగ్? ఓకే, మనోనికి అయితే 2 to 3 days. రైట్, 2 to 3 days అయితే ఎడిటింగ్ అయితే తీసుకుంటుందంట. ఆఫ్టర్ 3 days ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ అవుతుంది గైస్. అంటిల్ నౌ స్టే విత్ మై వీడియోస్. అండ్ ఒకవేళ మీరు మా పాత వీడియోస్ అయితే చూడలేదో, ఆ పాత వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇంకోటి, మనోడు ఇన్స్టాగ్రామ్ కూడా అప్లోడ్ చేయ బ్రో. అది ఇన్స్టాగ్రామ్ లో, తర్వాత యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాడు. సో గైస్ తప్పకుండా చూడండి. అండ్ ఒకవేళ మీరు నా వీడియోస్ ఒకవేళ పాత, లైక్ ఇది ఎన్నో వీడియో బ్రో? ఓకే, మనోడైతే ఇది 8th వీడియో అయితే అప్లోడ్ చేసిండు. 3 days అయితే పడుతుందంటే వీడియో అప్లోడ్ చేయడానికి. సో అంటిల్ నౌ దిస్ ఇస్ ద వీడియో గైస్. వీడియో అయితే ఎట్లా వచ్చిందని చెప్పండి. అండ్ ఓవరాల్ దిస్ ఇస్ ద సెషన్ గైస్. సో అప్ టు నౌ I will touch you with another video. So bye guys. Have a nice day. Take care. See you. Bye bye. Bye.